ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలపైకి దాడి చేయడం మొదలుపెట్టింది. దాడి చేయడం మాత్రమే కాదు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తున్నారు వాళ్ళ యొక్క స్ట్రైక్స్ సంబంధించిన వివరాలను. అయితే వెస్ట్ బ్యాంక్‌ని ఎందుకు టార్గెట్ చేశారు? హలో అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్ మేడిశెట్టి. ఈ ఛానల్‌లో మీరు ఇంటర్నేషనల్ అఫైర్స్ మరియు కెరియర్ గైడెన్స్ సంబంధించిన వీడియోస్‌ని చూడవచ్చు. వెస్ట్ బ్యాంక్ అనేది 1967 6 రోజుల యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ ఆక్యుపై చేసింది. అంతకుముందు ఈ ప్రాంతాలు జోర్డన్ పరిపాలనలో ఉండేవని తెలుస్తుంది. అయితే ఈ ప్రాంతంలో 1967 నుండి ఇజ్రాయెల్ సిటిజన్స్ ఎక్కువగా వెళ్ళడం, అక్కడ సెటిల్ అవ్వడం మొదలుపెట్టారు. వీళ్ళందరినీ సెటిలర్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ సంబంధించిన ఒక పార్టీ కూడా బాగా బలంగా పెరగడం. ఆ పార్టీ యొక్క ముఖ్య సిద్ధాంతం ఏంటి అంటే వెస్ట్ బ్యాంక్ని ఇజ్రాయెల్లో కలిపేయాలని చెప్పి. సరిగ్గా ఇదే 1967లో మనకి అటు గాజా స్ట్రిప్లో కూడా ఇజ్రాయెల్ ప్రాబల్యం పెరుగుతుంది. అక్కడ గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా ఒక మిలిటరీ గ్రూప్ హమాస్ కూడా మొదలైంది. అయితే వెస్ట్ బ్యాంక్లో అలాంటి తీవ్రమైన హమాస్ లాంటి సంస్థలు లేవు, కానీ ఫతాహ్ అనే ఒక సంస్థ మాత్రం ఉంది. అయితే ఇప్పుడు ఫతాహ్ ఆల్మోస్ట్ నిర్వీర్యం అయిపోయింది. అంటే మరో సైడ్ గాజాలో ఉన్న హమాస్కు ఉన్నంత మిలిటరీ సపోర్ట్, ముఖ్యంగా ఇరాన్, సిరియా నుంచి వస్తున్న మిలిటరీ సపోర్ట్ అనేది వెస్ట్ బ్యాంక్లో ఫతాహ్కి లేకపోవడం మరొక ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్గా చూడవచ్చు. ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో చాలా ప్లాన్డ్గా ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా హమాస్ని టార్గెట్ చేసిన తర్వాత హెజ్బుల్లాని టార్గెట్ చేయడం, ఆ తర్వాత సిరియా ప్రాంతంలో వచ్చిన సివిల్ వార్ను ఉపయోగించుకుని అక్కడున్న తమ ప్రాబల్యానికి దగ్గరగా ఉన్న గోలెన్ హైట్స్ అనే ఒక ప్రాంతాన్ని కూడా ఆక్యుపై చేయడం, తర్వాత హౌతీస్ని టార్గెట్ చేయడం, ఇదంతా ఒక ప్లాన్డ్గా వెళ్తున్నారు. అయితే ఇప్పటి వరకు అఫీషియల్గా కానీ లేదా అగ్రెసివ్గా కానీ ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ని టార్గెట్ చేయలేదు. ఇప్పుడు చేయడం మొదలుపెట్టారు. మరో సైడ్ హమాస్కి సంబంధించిన చీఫ్ మిలిటరీ ఆఫీసర్ అయిన మొహమ్మద్ డైఫ్ను కూడా ఇజ్రాయెల్ చంపడం జరిగిందని అఫీషియల్గా హమాస్ చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే అరిస్టాటిల్ చెప్పిన ఒక సామెత గుర్తొస్తుంది. మనం యుద్ధం చేసేది శాంతి కొరకు అని. ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం మాత్రం శాంతికి మాత్రమే కాదు, మానవత్వానికి కూడా ప్రమాదం తీసుకొస్తుందని మనం నమ్మాలి.